ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు అధికంగా వచ్చారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు శ్రీ స్వామివారిని దర్శనం కోసం శనివారం ఉదయం నుంచే సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠిలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉత్తీర్ణతను సాధించిన విద్యార్థులు వారి జిల్లాల నుంచి తమ తల్లిదండ్రులతో కలిసి స్వామివారి దర్శనానికి రావడంతో ఆలయం కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి ముందుగా విద్యార్థులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు దాతలు అందజేసిన అన్నప్రసాద వితరణను స్వీకరించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. सर्वैस्य पूर्वैराचार्यैः सकृदायास्तु मङ्गलम्। श्रीवेङ्कटेश्वराय नमः। आनन्दनीराजनं दर्शयामि, नीराजनन्दरं शुद्धाचमनीयं स्थापयामि। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ద్వారా గూటి తలంబ్రాలతో వేలాదిగా భక్తులచే భద్రాద్రికి 23వసారి మహాపాదయాత్ర నిర్వహించినట్లు ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చామూర్తి శ్రీరాములు మహాపాదయాత్రను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ రథానికి పూజలు నిర్వహించారు. కోటి తలంబ్రాలు ప్రాశస్త్యం పైన పాదయాత్ర పైన పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ ప్రవచించారు. పాదయాత్రలో భక్తులకు పట్టణంలో అడుగడుగున హారతులు, అల్పాహారం, తేనేటి విందును అందజేశారు. పట్టణ ప్రముఖులు అశ్వారావుపేట రోడ్లో శ్రీవల్లి దేవస్థానం సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ కమిటీ అల్పాహారము, చోడిజావును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామనామంతో పట్టణం మారుమోగింది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న శ్రీరామ కళ్యాణ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు స్వామివారి కైంకర్యం కోసం భక్తితో గత 2 నెలలుగా శ్రీరామనామ ధ్యానంతో అక్షతల కోసం గోటితో ఒలుచుకున్న గోటి తలంబ్రాలతో 4 రోజుల ముందుగానే మహాపాదయాత్రగా బయలుదేరి భద్రాచలం చేరుకుంటామని, గత 23 సంవత్సరాలుగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతోందని వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఆ ప్రతినిధిగా నేను ఇక్కడ వచ్చి నిలబడడం జరిగింది. ఈరోజు ఎంత సుదినం అంటే, రామాయణం అంటే రాముడి ఆయనం అంటే రాముడి ప్రయాణం అని అర్థం. ఆ త్రేతాయుగంలో రాముడు ప్రయాణించింది పాదాల మీదే. ఆ రాముడి తీరుగా అయోధ్య నుంచి లంక వరకు పాదాల మీద నడిచే రాముడి తీరుగా ఈరోజు ఈ జంగారెడ్డిగూడెం నుంచి అక్కడ భద్రాచలం వరకు పాదయాత్రగా నడుస్తున్న మీరందరూ కూడా నా దృష్టిలో శ్రీరాముల కిందే లెక్క. మీ అందరికీ ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలా అయితే లోక కళ్యాణం కోసం మీరు శ్రీరామ కళ్యాణానికి పాదయాత్రగా వెళ్తున్నారో, అలాగే మీరు సంపాదించిన పుణ్యం కూడా ఈ భారతదేశం మీద వర్షించి రాబోయే ఎన్నికల్లో గొప్ప గొప్ప ప్రజా ప్రతినిధులు ఎన్నికై మళ్ళీ మన దేశంలో రామరాజ్యం సుస్థాపితం అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ యాత్ర సాక్షిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక ఏలూరు ప్రాంతంలో రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నిస్తున్న ఆంజనేయుడికి సహకరించడానికి నేను ఈ 2 నెలలుగా 3 నెలలుగా ఇక్కడే ఉన్నాను. ఎన్నికలు అయ్యేదాకా ఇక్కడే ఉంటాను. మన ఏలూరు జిల్లాకి, మన రామ భక్తులకి, మన హైందవ సంస్కృతికి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత గొప్ప కార్యాన్ని చేపడుతున్న మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. Please like, share, subscribe our channel.